విద్వాన్ విశ్వం బడిపంతులు మగ మహారాజు అనే కథల్ని ఆలూరు శేషాచార్యులు యాగంటి వెంకటరావు వీళ్ళంతా కూడా అనంతపురం జిల్లా కథకులే. వీరి తర్వాత జి రామకృష్ణ 1941 చిరంజీవి అనే చిన్న కథను రాసి తర్వాత 1952లో గల్లి కోసరము అనేటువంటి కథానికను రాశాడు. విచిత్రం ఏమంటే అనంతపురం జిల్లాలో కథలు రాస్తున్న వాళ్ళంతా కూడా సూత్రులే కావడం, గ్రామీణ ప్రాంతాల నుండి శ్రమజీవన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కావడం మనం గమనించాలి. వీళ్ళ కథల్లో మధ్యతరగతి ప్రజల నిత్య నైమిత్తిక కథలు, పండుగలు, పబ్బాలు, గ్రామ రాజకీయాలు, వలసలు, కరువు, ముఠా కక్షలు, రైతాంగ సమస్యలు ఇతివృత్తాలుగా ఉన్నాయి. ఈ కథలన్నింటినీ నేను కొన్ని కేటగిరీలుగా వింగడించుకొని వివరిస్తాను. ఒకటి వ్యవసాయంపై వచ్చిన కథలు. రైతుకు వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. అనంతమైన శ్రమ, పెట్టుబడులు అన్ని నిష్ఫలమయ్యే రైతులు పై రుణభారం పెరిగిపోయి రైతాంగం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోతుంటే ఈ నేపథ్యంలో సింగమనేని నారాయణ గారు ఊవి, జూదం, విముక్తి, అడుసు అనే కథలు రాస్తాడు. శాంతినారాయణ గారు తాలు గింజలు, పల్లెరుపులు, దళారి, కళ్ళమైపాయ, బండి నారాయణ స్వామి గారు వానరాల, రంగే, జి వెంకటకృష్ణ సుంటేర్లు, రాయుడు, హైనా, తమిళ అమర్నాథ్ రెడ్డి గారు సరికొత్త పంట, బాలమండ ఆంజనేయులు, కడిగ సైన్యం, మొగ్గల్లేడ, ఈ కథలన్నీ పుట్టుకొచ్చాయి. ఈ కథల్లో సింగమనేని నారాయణ గారు రాసినటువంటి అడుసు కథలు చూస్తే చీనికాయలు పండించిన రైతు ఇక్కడ గిట్టుబాటు ధర లేక నాగపూర్కు చీనికాయలు తీసుకుపోతే ఆ మార్కెట్ మాయాజాలానికి ఆ రైతు నిరాశ నిస్పృహలోనై ఈ దేశంలో ఏ వస్తువును ఉత్పత్తి చేసేవాడైనా వాడి వస్తువుకు వాడే ధర నిర్ణయించుకుంటాడు. ఒక్కడికి మాత్రం ఆ హక్కు లేదు, ఆ ఒక్కడు రైతే. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటకు ఎవడో ధర నిర్ణయిస్తాడు అనే మాటలు పాలకులకు కనువిప్పు